ఒక్క నెల బిల్లు కట్టకపోతేనే కనెక్షన్ కట్ చేస్తారు విద్యుత్ అధికారులు. అలాంటిది ₹1 కాదు ₹2 కాదు 100 కోట్లకు పైగానే కరెంటు బిల్లులను పెండింగ్లో పెట్టింది హైదరాబాద్లోని గీతం వర్సిటీ. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్యుడికో నీతి, పదవుల్లో ఉన్నవారికో నీత అని నిలదీసింది. గీతం వర్సిటీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఓ సంస్థ విద్యుత్ బిల్లు చెల్లించుకుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 118.13 కోట్ల బకాయిలున్న విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు ఓ నీతి, ఆర్థికంగా ఉన్నవారికో నీత అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్యంలో తన ఇంటికి 800 బకాయి ఉంటే అధికారులు సరఫరాను ఎలా నిలిపివేశారో ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక గుర్తు చేసుకున్నారు. అలాంటి విద్యుత్ అధికారులు గీతం వర్సిటీకి ఎందుకు వెసులుబాటు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పదవుల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారా అని ప్రశ్నించారు. విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా మీనమేషాల లెక్కబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా పదవుల్లో ఉన్నవారి కోసం అధికారులు చేపట్టే ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని హెచ్చరించారు. విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో వివరించడానికి తదుపరి విచారణ తేదీన టీజీఎస్పీడీసీఎల్లోని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేశారు. బకాయిలను చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ గత సెప్టెంబర్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గీతం వర్సిటీకి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం అన్యాయమన్నారు. టీజీఎస్పీడీసీఎల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలోనూ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశామన్నారు. దాన్ని సవాల్ చేస్తూ 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. తొలుత వర్సిటీ మధ్యంతర స్టే పొందిన తర్వాత పిటిషన్ను ఉపసంహరించుకుందని చెప్పారు. దీంతో విద్యుత్ బకాయిలు గణనీయంగా పేరుకుపోయాయని చెప్పారు. మొత్తం 118.13 కోట్ల బకాయిలున్నాయని, దానికి అనుగుణంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ గత సెప్టెంబర్లో మళ్లీ నోటీసు జారీ చేశారని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పెద్ద ఎత్తున దీర్ఘకాలిక బకాయిలున్న గీతం వర్సిటీపై ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.